షలోమ్ లేకులాం. నేను డాక్టర్ యాకోబి బెనే ఎఫ్రాయిం సమాజం నుండి ఈరోజు ప్రత్యేకంగా మరి డాక్టర్ వంశీ భూషణ్ గారు దైవ సేవకులు, అలాగే మద్రాసు యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేశారు, ఐఐటిఎన్, అలాగే చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో సంఘాన్ని ఇక్కడ చీరాల్లో నడిపించడం జరుగుతుంది. వారి గురించి పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి ఇచ్చేసాం. షలోమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు మీ పరిచయాన్ని మీ మాటల్లో తెలియజేసి మనకి నడవాల్సిందిగా కోరుతున్నాం. రైట్. నా పేరు జి వంశీ భూషణం. మా నాన్నగారి పేరు గోళ్ళ దేవదానం. వారు సంఘ సువార్తికలు మాత్రమే కాకుండా ఫేమస్ బుక్ రైటర్ గాను, ఫేమస్ ఆరేటర్ గాను ఉన్నారు. వారి ఏకైక కుమారుడు నేను. మేము చెన్నైలో ఉండేవారు. అక్కడే నా ఎడ్యుకేషన్స్ మొత్తం పూర్తయింది. నేను చెన్నైలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేసి 3 years నేను మెడ్రాస్ యూనివర్సిటీ కింద పనిచేసి సేవ కొరకు దాన్ని వదిలిపెట్టేసి వచ్చి బైబిల్ కూడా ఎంఏ బిబ్లికల్ స్టడీస్ నేర్చుకొని దాని తర్వాత అనేకమైన ఇతర కోర్సులు ఓరియంటెడ్ టు ద బైబిల్ నేర్చుకొని సువార్తికునిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతం నేను గాంధీనగర స్థానిక సంఘ సువార్తికుడిగా పనిచేస్తూ ఉన్నాను. మేము అనేకమైన స్థానిక సంఘాలు కట్టాము. బాపట్ల, కర్లపాలెము, పొన్నూరు, పేపరు, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతంలో మేము చర్చిలు ప్లాన్ చేయటం మాత్రమే కాకుండా నేను అనేకమైన చర్చెస్ను బలపరుస్తానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ప్రయాణం చేసి అనేకమైన స్థానిక సంఘాలను క్రీస్తు పేరట వారిని బలపరుస్తూ ఉంటాను. ఇది మాత్రమే కాకుండా నేను బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్ ఉన్నాను. ఒకటి విశాఖ వ్యాలీ బైబిల్ కాలేజ్ విశాఖపట్నంలో ఉంది. రెండోది విక్కోవల్ బైబిల్ కాలేజ్, అది విక్కోవల్ ప్రాంతంలో ఉంది. మూడోది చీరాల బైబిల్ కాలేజ్, ఆన్లైన్ జరుగుతుంది జూమ్లో. వీటన్నిటిలోనూ నేను నేర్పిస్తూ ఉంటాను. సోదరులు జాకబ్ గారు, డాక్టర్ జాకబ్ గారు నాకు అనేక సంవత్సరాల నుంచి పరిచయం. వారితో పాటు ఈ సంభాషణ చేయటము చాలా ఆనందకరము. ఇది నా పరిచయము. నాకు బిడ్డల విషయమై నాకు ఒక భార్య రాణి జెనిఫర్ మరియు 2 బిడ్డలు. పెద్దవాడు శిల్పి భూషణం, తను ఎంబీబీఎస్ డాక్టరు. అలాగనే చిన్న కొడుకు జెఫ్రీ, తను ఇంటర్ చదివి ఉన్నారు. ఇది నా ఫ్యామిలీ డీటెయిల్స్, నా విశ్వాసము మరియు నా పని యొక్క డీటెయిల్స్ ఇవి. చాలా వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అయితే ఈ పరిచయ కార్యక్రమంలోనే భాగంగా మీరు క్రీస్తు సంఘం అని చెప్పడం జరిగింది. అయితే ముఖ్య ఉద్దేశం ఒకసారి మాకు క్లుప్తంగా తెలియపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. వందనాలు సార్. వందనాలు సార్. క్రీస్తు సంఘములు మేము గ్రంథాన్ని ఆధారం చేసుకొని రోమిల్ రాసిన పత్రిక 16 ప్రకారము క్రీస్తు సంఘాలు ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు స్థాపించారని, ఆ స్థాపించిన స్థానిక సంఘాలు తరతరములుగా వారి యొక్క శిష్యులు దానిని కొనసాగించుచుండగా వారి యొక్క పునాది మీద మేము కట్టబడుచున్నాం. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ బోధన అయితే తన శిష్యులకు నేర్పించారో, అపోస్తులకు నేర్పించారో, అపోస్తులు వేసిన పునాదుల మీద మేము కట్టబడుచు, వారు ఆనాడు ఏ సంఘాలను అయితే కట్టారో అదే విధంగా మేమును సంఘాలు కట్టుచు వారిలో సభ్యులుగా ఉంటున్నాం. ప్రస్తుతానికైతే మేము గాంధీనగరము క్రీస్తు ప్రభు సంఘములు సువార్తికుడుగాను సభ్యుడుగాను ఉన్నాను. ఓకే సార్, చాలా సంతోషం. అయితే బైబిల్ విషయానికి వస్తే భారతదేశానికి, ఇస్రాయెల్ దేశానికి చాలా సంబంధాలు మన ఏదైనా వనము నుండి ప్రారంభించబడి మానవ జీవితం దేవుని స్వరూపం పోలిక చొప్పున చారిత్రకంగా, అలాగే పురావస్తు శాస్త్రపరంగా అనేక సంబంధాలు భారతదేశానికి, ఇస్రాయెల్ దేశానికి ఉన్నాయని
సొలొమోన్ రాజు గారి సమయంలోనూ, అలాగే నోహు గారి కాల జలప్రలయం సమయంలోనూ, అబ్రహాం గారి సంతానం కూడా ఇక్కడికి వచ్చినట్లు, అలాగే మరి చెదిరిన 10 గోత్రాలు, ఇశ్రాయేలు 10 గోత్రాలు వారు చెదిరినట్లుగా మనం ఎస్తేరు గ్రంథంలో కూడా తాకీదులు రాసి పంపించడం జరిగింది. ఈ కూషు దేశం నుండి హిందూ దేశం వరకు 127 సంస్థానాల్లో ఆయా భాషల్లో వారు అహష్వేరోషు రాజుగారి కాలంలో పారసీక దేశం నుండి వారు భారతదేశాన్ని ఏలినట్టుగా కూడా మనకి బైబిల్ గ్రంథం ద్వారా తెలుస్తుంది. అలాగే యేసు ప్రభు గారి శిష్యులు బర్తలోమాని గారు కానీ, అట్లాగే తోమా గారు కానీ వారి విషయంలో కూడా ఇక్కడికి వచ్చి మరణించినట్లుగా పెద్దల ద్వారా నేను తెలుసుకున్నాను సార్. మరి ఆ విషయంలో మీరు మీ కామెంట్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. గ్రంథపరంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు తెలియజేసిన వర్తమానము, మీరు సర్వలోకంలో వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో తెలియజేశారు. నాకు పరలోకమునందును భూమి యందును సర్వాధికారం ఇవ్వబడింది, కావున మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఆయన తెలియజేశారు. సమస్త జనులను శిష్యులు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ మేరకు అందరు శిష్యులు తొలి కాలములో యెరూషలేములో నుండి సువార్తమానం ప్రకటించినను సంఘమునకు శ్రమలు కలగగా, అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో పౌలు తదితర వారి వల్ల శ్రమలు కలగగా సంఘం చెదిరిపోయినట్లుగా మనము చూస్తాం. సంఘం అంటే అందరు చెదిరిపోలేదు, అక్కడ ఉన్న వాళ్ళు యెరూషలేములో ఉన్న స్థానిక సంఘము ఆ భూప్రాంతమునకు విస్తరించినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రక్రియలోనే అపోస్తలులలో తోమా గారు వచ్చినట్లు చరిత్ర చెప్తుంది, గ్రంథం చెప్పట్లేదు కానీ చరిత్ర చెప్తుంది. చరిత్ర ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళమన్నారు కాబట్టి వీళ్ళు వచ్చారనే చరిత్ర చెప్తుంది కాబట్టి దాని విషయమై నమ్మాల్సిన అవసరం ఉంది. రెండో సంగతి ఏంటంటే యాకోబు గారు తెలియజేసినట్టు ఎస్తేర్ కాలంలో పర్షియా రాజ్యము ఏదైతే ఉందో వారు కూషు దేశం వరకైనా తాకిదులు పంపించిన మాట వాస్తవమే. ఇది మాత్రమే కాదు, దానియేలు గ్రంథం మనం ఆలోచించేసినప్పుడు ఒంటి కొమ్ముతో ఉన్న గొర్రెపోతు అనగా అలెగ్జాండరు భూమి అంతటిను తను జయించుకుంటూ వచ్చిన సందర్భంలో సెలికస్తును పోరస్తో యుద్ధము జరిగిన సందర్భము చారిత్రకంగా మనకు తెలుసు. పోరస్ భారతదేశపు సేనాధిపతి రాజు, తనతో యుద్ధము జరిగినట్లుగా మనకి చరిత్ర ఉంది. దాన్ని బట్టి భారతదేశము ఆ కాలంలోనే గ్రీకు పార్సిక దేశ రాజుల యొక్క పరిపాలన కిందను వారితో యుద్ధము చేసి భారతదేశం యొక్క గుర్తింపు అన్నటి నుంచే ఉంది. ఇది మాత్రమే కాదు, కొత్త నిబంధనలో ఆసియా మైనర్ అనే పదము మనము కనపడుతుంది. వాస్తవానికి అది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ ప్రాంతమే. దాంట్లో భారతదేశం అంతా కూడా వస్తుంది. ఆఫ్ఘనిస్తాను, దాని తర్వాత పాకిస్తాన్, ఇండియా తదితర ప్రాంతంలోని ఆ ప్రాంతానికి కిందకే లెక్కింపబడుతుంది. కాబట్టి భారతదేశం కూడా ఒకనాడు అలాగ గుర్తింపబడిన దేశమే. ఇది మాత్రమే కాకుండా జనసంచారము నోవా కాడ నుంచి బాబెల్ గోపురం నుంచి చెదరగొట్టబడిన తర్వాత అనేకులు వేరు ప్రాంతంకి వెళ్ళినట్లుగా గ్రంథం చెప్తుంది. కాబట్టి ఎవరు వచ్చారో మనకి కరెక్ట్గా ఐడియా లేకపోవచ్చేమో కానీ మనుషులు మాత్రము ఆ జనం నుంచే విస్తరించిన వారు తప్ప వేరే మార్గమే లేదు. కాబట్టి నోవా సంతతి ద్వారే విస్తరించింది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకొక విషయం అంటే ప్రస్తుతం ఇస్రాయల్ దేశము భారతదేశము ద్వైపాక్షిక సంబంధాలు, దౌత్య సంబంధాలు ఏర్పరచుకొని ఉన్నారు. వాటి విషయంలో మరి ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల విషయంలో కానీ మీరు మీ కామెంట్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. పొలిటికల్గా బోల్డ్ సంగతులు జరుగుతాయి సార్. ఓకే, పొలిటికల్గా జరిగే సంగతులు ఒకటి, రెండోది రిలీజియస్ పరంగా జరిగే సంగతులు ఒకటి. పొలిటికల్గా ఉన్నారనుకోండి, పొలిటికల్గా
ఒక దేశం ఇంకో దేశంతో పాటు యుద్ధం చేస్తుంది. ఇస్రాయల్ దేశం అలాగా తమ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి లెబనాన్‌తో పాటు యుద్ధం చేస్తుంది. లెబనాన్‌కి ఇరాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి లెబనాను ఇస్రాయల్ దేశాన్ని తుడిచివేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇస్రాయల్ దేశం లెబనాన్ వ్యతిరేకంగా అది కూడా హిజ్బుల్ ముజాహిదీన్ అనుకుంటాను వాళ్ళ యొక్క సంస్థానం వారితో యుద్ధం చేస్తుండగా ఇరాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. చేయటం వల్ల యుద్ధం జరుగుతుంది. భారతదేశము దీనికి వాటికి ఎలాంటి సంబంధం లేకుండా భారతదేశానికి ఇరాక్కు మధ్య ఉన్న సత్సంబంధాలను బట్టి ఆర్థిక లావాదేవీలను బట్టి మతపరమైన ఏ లావాదేవీలు లేవు. ఆర్థికమైన లావాదేవీలు వ్యాపారపరమైన లావాదేవీలు దేశానికి సంబంధించిన సమాధానములు వారికి ఉన్న సమాధానాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటేనో సంబంధం పెట్టుకుంటున్నారు. సమాధాన సంబంధాలు పెట్టుకుంటున్నారు. మోడీ గారు కూడా వెళ్ళిన్నారు. ఓకే సార్. అయితే చివరిగా మేము బెనే ఎఫ్రాయిం సమాజము అనుకుంటున్న ప్రజలము చెదిరిన 10 ఇశ్రాయేలు గోత్రాల్లో ఒకరిగా మేము నివసిస్తున్నాం. మీరిచ్చే సూచనలు సలహాలు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. బెనే ఇస్రాయేల్ అంటేనో ఇస్రాయేల్ యొక్క కుమారుడు. బెనే అంటే కుమారుడు. ఇస్రాయేల్ పేరు మనం చూస్తే యాకోబు గారి పేరు అది వాస్తవానికి. యాకోబు గారి యొక్క మారు పేరు. ఈ మారు పేరు కలిగిన ఇస్రాయేల్ అనే ఆయనకి వాస్తవానికి మనము చూస్తాము 12 మంది సంతానం. ఈ 12 మంది సంతానములు ఎఫ్రాయిము వచ్చి మనము యోసేపు యొక్క సంతానముగా గుర్తిస్తాం. యోసేపు యొక్క 2 కుమారులు మనష్షే, ఇంకొక ఆయన ఎఫ్రాయిం. వీరిద్దరూ యోసేపు యొక్క కుమారులు. ఎఫ్రాయిం చిన్న కుమారుడైన యోసేపుని యాకోబు కాలంలో దీవించిన మాట వాస్తవం. అందుకని మిగతా వారిని దీవించకుండా లేదు. మొత్తం కలిసి కుమారులు 12 మంది అయితే గోత్రాలు 12 మంది అయితే యోసేపు యొక్క పేరుని తీసేసి ఎఫ్రాయిము మనష్షేను కూడా గోత్రంలో చేర్చి లేవీని పక్కన పెట్టారు. ఇశ్రాయేల్ ప్రజలుగా మనం గుర్తిస్తే దేవుడు వారిని ఇశ్రాయేల్ దేశంలో స్థాపిస్తానికి ఆలోచించేశారు. కానీ వారు తాము చేసిన అతిక్రమం బట్టి వారిని ఆయన చెదరగొట్టాడు. బబులోను కాలంలోను మరియు అశ్షూరీయుల కాలంలోను చెదరగొట్టబడిన వారు ఇశ్రాయేలు. దాని తర్వాత గ్రీకు సామ్రాజ్యంలోను పర్షియా సామ్రాజ్యంలోను ఇశ్రాయేల్ ప్రజలు చెదిరిపోయారు. భూదిగంతం వరకు చెదిరిపోయారు. అపోస్తలుల కార్యం మనం 1వ అధ్యాయం చూస్తే దగ్గరగా వారు చెదిరిపోయిన 17 ప్రాంతాలను ఆయన లెక్కిస్తాడు. 17 ప్రాంతాల్లో చెదిరిపోయారనే సమాచారము అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము మనం 17వ వచనంలో చూస్తే పేతురు గారు వారి యొక్క లిస్ట్ ఇస్తాడు అన్నమాట, ఎక్కడెక్కడ చెదిరిపోయారో. చెదిరిపోయిన వారు భక్తి కలిగిన వారు ఏం చేసేవారంటేనో సంవత్సరానికి ముమ్మారు ఇశ్రాయేల్ యొక్క ధర్మశాస్త్ర చట్ట ప్రకారము పస్కా బలికిని, పెంతెకోస్తు పండుగకును, అలాగనే పర్ణశాల బలికిని ఇశ్రాయేల్ దేశము నందున్న యెరూషలేములో ఉన్న ఆలయంలో వారందరూ తాను కనపరుచుకోవాలి. కాబట్టి అలాగా గతంలో వెళ్ళేవారు, చారిత్రకంగా వెళ్ళేవాడు. అదే వారికి నియమం ప్రకారం వారు వెళ్ళేవారు. అయితే దాని తర్వాత చెదిరిపోయిన జనాంగము గుర్తింపు లేకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడెక్కడ వారు ఉన్నారు అనే దాని యొక్క చూస్తే లోకం అంతటిని వారు చెదిరిపోయి ఉన్నారు. ముఖ్యంగా ఇశ్రాయేల్ దేశము అది దేవుడు వారికి ఇచ్చిన దేశం, వాగ్దానం చేసిన దేశం. ఇశ్రాయేల్ సంతతి వారు అక్కడ ఉన్నారు. సంతోషం, చాలా సంతోషం. వారి దగ్గర నుంచే వాస్తవానికి మిగతా వాళ్ళందరూ మనము మాట్లాడుతుంది. ఉదాహరణకి ధర్మశాస్త్రం ఇశ్రాయేల్ ప్రజలకే ఇవ్వబడింది. క్రీస్తు ప్రభువారు సైతం అక్కడి నుంచే వచ్చినవాడు. క్రీస్తు ప్రభువారు ద్వారా ఇవ్వబడిన కొత్త నిబంధన ఏం జరుగుతుందంటే, కొత్త నిబంధన ప్రకారము క్రీస్తు ప్రభువారిని అనుసరించి ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం కాకుండా క్రీస్తు ప్రభువారిని అనుసరించి లోకమంతయు కొత్త నిబంధన సంబంధంగా బ్రతకడానికి ఉంటుండగా, పాత నిబంధన సంబంధించిన ఇశ్రాయేల్ ప్రజలు జనాంగము రక్త సంబంధులు ఇంకా లోకమంతగా ఉన్నారు. వారు కొందరు అదే చట్టాన్ని వారు పాటిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని పాటించేవారు పాటిస్తున్నారు, భక్తిగా పాటించేవారు లేకపోతే
ఎఫ్రాయిం అనే ఆయన ఆ గోత్రంలో ఒక ఆయన, ఆయన సంతతి వారు ఉన్నారంటేను ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో కూడా ఉన్నారు. వారు ఎవరనేది మనము గ్రంథపరంగా అయితే మనకి ఆనవాళ్ళు ఏవి లేవు, కానీ ప్రస్తుతానికి దాని గురించిన సత్యంను వెతుకుతున్నారు. ఓకే. అయితే ఇంకా చివరిగా మన యేసు ప్రభు గారు కూడా వారు చెదిరిన యూదుల యొద్దకు, చెదిరిన ఇశ్రాయేలు గోత్రముల యొద్దకు తప్ప మరి ఎవరి యొద్దకు పంపబడలేదు అన్న వాక్యాన్ని నేను కొత్త నిబంధనలో విన్నాను. నశించిన యూదుల యొద్దకే తప్ప మరి ఎవరి యొద్దకును పంపబడలేదని ఆయన 1-2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. అదే దాంట్లో డౌట్ ఏం లేదు. విషయంలో కూడా డెఫినెట్గా నశించిన వారు ఆయా దేశాల్లో మరి తిరిగి వారు కనుగొనబడి తిరిగి వెళ్ళి ప్రవచనాలు నెరవేర్పు జరగాలని కోరుకుంటూ ఉన్నాం సార్. దాని విషయంలో కూడా మీరు మీ కామెంట్ని తెలియజేయవలసిందిగా క్రీస్తు విషయమైన ప్రవచనాలు కొన్ని నెరవేరినాయి. అయితే ఆయన బ్రతికుంటానికి ఆయన జన్మకు సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి, ఆయన భూమి మీద సంచరించుచుండగా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఆయన చనిపోయిన తర్వాత కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఆయన పునరుద్ధానుడైన తర్వాత కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. జన్మ గురించిన ప్రవచనాలు అయితే యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో కన్యక గర్భవతి కుమారుని కన్ను అనే ప్రవచనం ఉంది. 6వ అధ్యాయంలో కుమారుడు కన్నును అతనికి రాజ్యభారము ఉంచబడును అనే ప్రవచనం ఉంది. దేవుడు ఆసక్తి కలిగి దానిని స్థిరపరచుననే ప్రవచనం ఉంది. కాబట్టి కుమారుడు పుడతాడనే ప్రవచనం ఉంది. దాని తర్వాత ఆయన మీద రాజ్యభారం పెట్టబడుతుందనే ప్రవచనం ఉంది. ఈ రాజ్యభారం పట్టబడుతుందనే ప్రవచనం మనం చూసినప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో అతడు వృద్ధుడైన వాని సముఖమునకు కొనిపోబడినట్లుగా మనం చూస్తాం. ఇది మాత్రమే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత దేవుని కుడి పార్శ్వమునకు ఎత్తబడినట్లుగా గ్రంథం తెలియజేస్తూ ఉంది. నా ప్రభుత్వ సెలవు కీర్తన గ్రంథం 110వ కీర్తనలో ప్రభుత్వ సెలవు ఇచ్చిన వాక్కు అని ఒక ప్రవచనం చెప్పబడుతుంది. నీవు నా కుడి పార్శ్వమున కూర్చున్నాను, నేను నీ పాదములకు పాదపీఠం వచ్చే వరకు నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చున్నామని దేవుడు సెలవు ఇచ్చిన ప్రవచనం ఒకటి ఉంటుంది. ఆ ప్రవచనము నేడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేరుతున్నట్లుగా మనం చూస్తాం. ఇంకనూ ఆయన రాకడ గురించిన సమాచారం అయితే ఉన్నవి, అవి రానై ఉన్నది. ప్రవచనాలు అయితే ఉన్నవి, అది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు. ఇశ్రాయేల్ దేశం గురించి ఉన్న ప్రవచనం అయితే అబ్రహాము చేసిన ప్రవచనము, ఈ దేశమును నిశ్చయముగా నీ సంతతి వారికి ఇచ్చేదనని ఆనాడు అబ్రహామునకు ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన వాగ్దానము మానగా నెరవేరుస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఆ దేశం ఇచ్చే ఉన్నాడు. ఇప్పటికీ వారు అలాగా దాంట్లో ఎందరో వారిని నశింపచేయడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు మాత్రం అలాగే ఉన్నారు. అది అబ్రహాంకి నాకు ఇచ్చిన వాగ్దానము, ఆ వాగ్దానము నెరవేరుతూనే ఉంది. కాబట్టి ప్రవచనాలు ఏదైతే ఉన్నాయో ఎవరికి సంబంధించిన ప్రవచనాలు ఆ ప్రవచనాలు నెరవేరుతూనే ఉన్నాయి, నెరవేరకుండా ఏమీ పోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకిచ్చిన ప్రవచనం ఆయన నెరవేర్చి ఉన్నాడు. చాలా సంతోషం సార్, మీ ద్వారా మిమ్మల్ని కలవటం, పరిచయం చేసుకోవటం, అనేక మందికి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా అలాగే మీడియా ద్వారా మేము తెలియజేయటం అనేది చాలా సంతోషదాయకం. చాలా సంతోషం సార్, చాలా ఉన్నారు సార్. మీరు మా మధ్యకి రావటమే మాకు సంతోషం. మీరు ఇలాంటి కార్యక్రమం చేయటం మరింత సంతోషం. వాస్తవానికి మేము చాలా నేర్చుకోవాలనుకుంటాం, హెబ్రీ భాష గురించి నేర్చుకోవాలనుకుంటాం. అది ప్రొఫెసర్స్ ఎవరైనా ఉంటే, హెబ్రీ భాష గురించిన ప్రొఫెసర్ ఉంటే నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఏం చిత్తమైతే కొన్ని వచనాలు, ఎందుకంటే లోకంలో ఒక్కొక్క కమెంటరీస్ వస్తున్నాయి, నేను చదువుతున్నాను, వాటి కమెంటరీస్ చదువుతున్నాను, వారి యొక్క ఎక్స్ప్లెనేషన్ చదువుతున్నాను. క్లీన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఒక హెబ్రీ నోయింగ్ ప్రొఫెసర్ తను చేయగలుగుతారని నేను చదువుతున్నాను, వాటి మీద నేను చదువుతున్నాను. ఇంకా పర్సనల్ టచ్ ఉంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే మాకు సహాయం చేయగలరు తప్పకుండా.